హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం ఐయుఎల్ గురించి సింపుల్గా తెలుసుకుందాం. సో చాలామంది ఐయుఎల్ అంటే జస్ట్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనుకుంటారు, కానీ కాదు. ఐయుఎల్ అన్నది ఫైనాన్షియల్ ఇండస్ట్రీలోనే ఒక ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ కింద కన్సిడర్ చేస్తారు. దిస్ ఈజ్ లైక్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ విత్ లివింగ్ బెనిఫిట్స్ అండ్ ఆల్సో ఇట్స్ ఎ గ్రేట్ వెల్త్ స్ట్రాటజీ. మనం కనుక ఐయుఎల్ని ప్రాపర్గా స్ట్రక్చర్ చేయగలిగితే ఇందులో మీకు చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఈ వీడియోలో అటువంటి ఒక 4 అడ్వాంటేజెస్ గురించి నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది లిక్విడిటీ. అంటే ఈ ఐయుఎల్లో మీరు మీ మనీని స్టాకప్ చేయొచ్చు ఆర్ ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ మీకు కావాల్సినప్పుడు ఆ మనీని తీసుకోవచ్చు. ఈ మాత్రానికి బ్యాంక్లోనే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని మీరు అనుకుంటారు. అదే మీ మనీ బ్యాంక్లో ఉందనుకోండి, సో జస్ట్ 1 or 2% గ్రోత్ ఉంటుంది. అండ్ అదే మనీ మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మార్కెట్ బాగున్నప్పుడే గ్రోత్ ఉంటుంది అండ్ హైలీ రిస్కీ. మీకు తెలిసిన వాళ్ళలో కూడా చాలా మంది స్టాక్స్లో మనీ పెట్టి లాస్ అయిన వాళ్ళు ఉండే ఉంటారు. సో వీటికన్నా ఐయుఎల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఎందుకు బెటర్ అని నేను లాస్ట్ పాయింట్లో మళ్ళీ ఒకసారి చెప్తాను. అండ్ ఈ ఐయుఎల్ ఏంటంటే మనం స్టాక్ మార్కెట్స్లో పార్టిసిపేట్ చేసే ఎబిలిటీని ఇస్తుంది. సో ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఐయుఎల్ ద్వారా మనం స్టాక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాం, ఇన్వెస్ట్ చేయట్లేదు. సో దీనివల్ల కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది. సో బేసిక్గా పార్టిసిపేట్ చేయడం వల్ల ఏంటంటే ఆ స్టాక్స్లో ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో 8%, 10% ఆర్ ఈవెన్ 12%, సో దాన్ని ఐయుఎల్ మనకి తీసుకొస్తుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ మార్కెట్ క్రాష్ అయినప్పుడు మీ మనీ మాత్రం సేమ్ అలానే ఉంటుంది. సో సపోజ్ ఆ టైంలో 120K ఉందనుకోండి, మార్కెట్ క్రాష్ అయినా సరే ఆ 120K అనేది అలానే మెయింటైన్ అవుతుంది తప్ప దాని వాల్యూ అనేది కిందకి రాదు. అండ్ దీన్నే ఇండెక్స్డ్ కాంట్రాక్ట్స్ అని కూడా అంటారు. ఇదే ఐయుఎల్ వల్ల మనకున్న సెకండ్ బెనిఫిట్, పొటెన్షియల్ గ్రోత్ అండ్ అలాగే డౌన్ సైడ్ మార్కెట్ ప్రొటెక్షన్. అండ్ సింపుల్గా చెప్పాలంటే స్టాక్స్లో మనం మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు మార్కెట్ బాగుంటే మనీ గ్రో అవుతుంది, మార్కెట్ క్రాష్ అయినప్పుడు మన మనీ మొత్తం లాస్ అవుతాం. కానీ ఐయుఎల్లో ఏంటంటే మార్కెట్ బాగున్నప్పుడు మన మనీ కాంపౌండింగ్గా గ్రో అవుతుంటుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్ క్రాష్ అయినప్పుడు మాత్రం ఆ వాల్యూ అనేది అక్కడే ప్రొటెక్ట్ అవుతుంది. థర్డ్ బెనిఫిట్ వచ్చి ట్యాక్స్ అడ్వాంటేజెస్. నేను ఇందా చెప్పాను కదా, మనం ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం కానీ ఇన్వెస్ట్ చేయట్లేదు. సో దీని మీనింగ్ ఏంటంటే ట్రెడిషనల్గా ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసాం అనుకోండి, ఐఆర్ఎస్ దాని మీద ట్యాక్సెస్ వేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఐయుఎల్ అనేది ఒక లైఫ్ ఇన్సూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక $10,000 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఆ స్టాక్స్లో గ్రో అయిన మనీ ఏదైతే ఉందో సో దానిపైన మీకు ట్యాక్స్ కటింగ్ ఉంటుంది. అండ్ చాలామంది తెలియని విషయం ఏంటంటే 401Ks ఉంటాయి కదా, సో 401Kలో గ్రో అయిన మనీ మీద కూడా ట్యాక్స్ కటింగ్ అనేది ఉంటుంది. కానీ అదే మనీ మనం ఐయుఎల్లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, నో మ్యాటర్ అది 100K వరకు 1 million గ్రో అయినా సరే దాని మీద ట్యాక్స్ కటింగ్ అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే టెక్నికల్లీ ఈ పాలసీని ఐఆర్ఎస్ ఒక ఇన్వెస్ట్మెంట్ కింద చూడదు. అండ్ మన ఫోర్త్ అడ్వాంటేజ్ ఏంటంటే లివింగ్ బెనిఫిట్స్. అసలు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఆ పర్టికులర్ పర్సన్ చనిపోయినప్పుడు ఆ మనీ అనేది వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తుంది. కానీ ఈ ఐయుఎల్లో ఏంటంటే ఆ పర్సన్ ఇంకా ఉన్నప్పుడే ఈ మనీని దేనికైనా సరే యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కిడ్స్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఉందనుకోండి, సో దానికి ఒక 250K కావాలంటే అప్పుడు ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. లేదా వాళ్ళ కిడ్స్ మ్యారేజ్కి సమ్ 100K 200K కావాలి, సో అప్పుడు ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏదన్నా ఒక ఇల్నెస్ వచ్చింది, సో అప్పుడు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, సో వాటి కోసం కూడా ఈ మనీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఐయుఎల్లో ఉండే 4 మోస్ట్ అడ్వాంటేజెస్. ఇవే కాకుండా ఇంకా ఫ్లెక్సిబుల్ ప్లాన్స్ ఇటువంటివి కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే మీరు సింపుల్గా వెళ్ళి నాకు ఐయుఎల్ కావాలి అంటే కాదు, మీరు క్వాలిఫై అవ్వాలి అండ్ అలాగే దీని అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి కూడా మీకు ఒక ఐయుఎల్ ఎక్స్పర్ట్ ఆర్ ఎల్స్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ కావాలి. మా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏజెన్సీ ద్వారా మేము ఐయుఎల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీకు కనుక ఈ ఐయుఎల్ గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఐయుఎల్ తీసుకోవాలనుకున్నా సరే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి. అండ్ ఫర్దర్గా ఈ ఐయుఎల్ మీద అండ్ అలాగే వేరే ఫైనాన్షియల్ సర్వీసెస్ కాన్సెప్ట్స్ మీద కూడా డిఫరెంట్ వీడియోస్ అనేవి చేస్తాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.